వెల్కమ్ టు కెరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కూడా సిపిఐ నేత నారాయణ గారు కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఇంతటికి ఏం చేశారు ఏమనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మీరు కనుక సిపిఐ నారాయణ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను కూడా దానికి సంబంధించి సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి నారాయణ గారు చాలా స్పందిస్తూ ఈ కూల్చివేతను మేము స్వాగతిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. చెరువులు అక్రమదారుల్లో కూడా ఎంతటి వారున్నా సరే, అంటే చెరువుల్లో అక్రమ దారుల్లోనే వారు ఏదైనా కట్టడాలు కట్టితే అలాంటి వారు, అంటే ఇటువంటి కన్వెన్షన్ హాళ్ళు లేదా స్కూల్స్ కాలేజీలు రకరకాల ఇళ్ల స్థలాలు ఎవరైనా కట్టి ఉంటే అలాంటి వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేదే లేదు, ఉపేక్షించొద్దంటున్నారు ఆయన. అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని కూడా ఆయన కూడా చెప్తున్నారు. ఎవరు ఆక్రమించినా వారిపైన హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని కూడా ఆయన కోరుకున్నారు. అక్రమ కట్టడాలు అనుమతులు ఇచ్చిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే టిఆర్ఎస్ నేత అయినటువంటి మల్లారెడ్డి లేదా పల్లా రాజేశ్వర్ చెరువుల్లో కాలేజీలు కట్టారని కూడా ఆయన ఆరోపించారు. ఇక నెక్స్ట్ టార్గెట్ కూడా వీళ్ళ మీద ఫోకస్ చేస్తారా, ఎవరి మీద ఫోకస్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. దీనికి సంబంధించి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.